ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీ అందరూ బాగున్నారని, మీ ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందుతున్నారని నేను మనసారా ఆశిస్తున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. కొంతమంది మనుషులు మనం చూసుకున్నట్టయితే లోకంలో వారు కొంతమంది రాజకీయ నాయకులు అండదండ చూసుకొని మాట్లాడుతూ ఉంటారు. మా పక్షాన ఎవరు ఉన్నారనుకున్నావు? పలానా ఎమ్మెల్యే గారు ఉన్నారు, పలానా సీఎం గారు ఉన్నారు, పలానా మనిషి ఉన్నాడు మా పక్షాన, మాతో ఉన్నాడు ఆయన, నువ్వు నన్ను ఏమైనా అంటే ఊరుకుంటారు అనుకుంటున్నావా ఏంది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఒక మనిషి కాదు మనతో ఉంటాను అని మాటిస్తున్నది, దేవాతి దేవుడే మనతో మాటిస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, దేని విషయంలో భయపడకు. కొంతమందికి చీకటి అంటే భయం, ఎక్కడికైనా చీకట్లో నడవాలి అన్న భయం, కొంతమందికి మనుషులతో మాట్లాడాలి అంటే భయం. కానీ దేవాతి దేవుడు ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నాడు స్పష్టంగా అంటే, ధైర్యం తెచ్చుకో, దేని విషయంలో భయపడకు, మేలు చేయటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఇది ఎందుకు దేవుడు మనతో ఉందంటే, ప్రతి విషయంలో మనకు మేలు చేయడానికి దేవుడు ఉన్నాడు. కొంతమంది మనుషుల్ని కీడు చేయొచ్చేమో కానీ దానిని మేలుగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం యోసేపును చూసుకున్నట్లయితే, అన్నులు తనకు ఎంతో కీడు చేయాలని చూశారు. ఎంత కీడు అంటే అసలు మా తమ్ముడు బతకూడదు, ఇలాంటి వాడు బ్రతికి మాకు ఉపయోగం లేదు అన్నట్టుగా తమ్ముడిని చంపేయాలి అని యోసేపును ఆలోచించారు. కానీ దాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే, అనేక మందికి ఆహారం ఇచ్చినట్లుగా, అనేక మంది కరువు కాలంలో పోషించినట్లుగా దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. యోసేపు దగ్గరకు అన్నలు వచ్చినప్పుడు చక్కని మాట మాట్లాడతాడు యోసేపు. అన్నలారా, భయపడకండి, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దాన్ని మేలుకరంగా, అంటే అనేక మంది బ్రతుకున్నట్లుగా దానిని మేలుగా దేవుడు మార్చాడు అని మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఎవరైనా కీడును ఉద్దేశించారేమో మన మీద, ఎవరైనా కీడు చేయాలనుకుంటున్నారేమో మనకి, కానీ దేవుడు దాన్ని ఎలా మారుస్తాను అంటున్నాడు అంటే, దాన్ని మేలుగా మారుస్తాను. ఎందుకు మారుస్తాడు? దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మారుస్తాడు. కనుక ధైర్యం తెచ్చుకుందాం, దేని విషయంలో భయపడకండి. ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు, మనతోనే ఉన్న దేవుడు ఖచ్చితంగా మనకి మేలు చేస్తాడు. కనుక ధైర్యం తెచ్చుకుందాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మంచిది, చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యదానం మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల పేల నాయన, మొదటిగా మా అతిక్రమ దోషాలు క్షమించండి, దయతో మా పాపాలన్నింటినీ మన్నించండి ప్రభా. మా ప్రార్థన మీ సన్నిధికి వచ్చినట్లు ప్రభా, పాపములు అనే అడ్డుగోడ మా మీద ఉండకుండా సహాయం అనుగ్రహించండి. కృపతో వాటన్నిటిని కడిగి వేయండి నాయన. నీ సహాయం అర్థిస్తుండగా ప్రభా, మా జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఒక చక్కని వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. భయపడకు, ధైర్యం తెచ్చుకో, నేను నీకు మేలు చేస్తాను, నేను మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకిస్తూ నేటి దినం వరకు మమ్మల్ని బతికిస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయం నుంచి నాయన మరలా రేపటి ఉదయకాలం వరకు మమ్మల్ని క్షేమకరంగా మీరు రెక్కల చాట్లు మీరు భద్రపరచండి, సహాయం అనుగ్రహించండి. మేము చేస్తున్న పని పాటలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. మాకు అందరికీ క్షేమాన్ని కలిగించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభు, వారి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉన్నట్లు సహాయం అనుగ్రహించండి. మా ప్రియుడు లోకరక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.